మాఘ పూర్ణిమ. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగాజలంలోనే ఉంటాడు. అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసినా వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా పుణ్యఫలాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ మాసంలో నదీ స్నానం చేయడానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి, మాఘ శుద్ధ సప్తమి, ఏకాదశి, చతుర్దశి తిథులలో స్నానం చేయాలని, ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలామంది నమ్ముతారు. మాఘ పూర్ణిమ శుభ ముహూర్తం. ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన బుధవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది. మాఘ పూర్ణిమ తిథి ప్రారంభం ఫిబ్రవరి 11, 2025 సంవత్సరం సాయంత్రం 6:55 పూర్ణిమ తిథి ముగింపు ఫిబ్రవరి 12, 2025 బుధవారం సాయంత్రం 7:22 ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష మాఘ నక్షత్రాల కలయిక జరగనుంది. దీంతో పాటు శివవాస యోగం కూడా ఉంటుంది. ఈ యోగం సమయంలో మహాకుంభమేళ, రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. మాఘ పూర్ణిమ విశిష్టత. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘ మాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు. ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. పూజా విధానము. మాఘ పూర్ణిమకు ఒకరోజు ముందే, అంటే మంగళవారం సాయంత్రమే పూజా సామాగ్రి కొనాలి. పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు ఇతర పూజా సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి. మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. గోడుగు, నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాకుండా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది.